విజయవాడలో బీఆర్టీఎస్ బస్సులు గ్రీన్ కారిడార్ ఎక్కబోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం పనులు పూర్తి కావడంతో తాజాగా విజయవాడ వచ్చిన ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు మున్సిపల్ కమిషనర్ రవిబాబుతో కలిసి బీఆర్టీఎస్ కారిడార్ లో స్వయంగా బస్సులో తిరిగి పరిశీలించారు. త్వరలో విజయవాడ రానున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బీఆర్టీఎస్ ప్రాజెక్టు అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. ఆర్టీసీ కార్పొరేషన్ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన సెమీ ట్రయల్ పట్ల ఉభయులు సంతృప్తితో ఉన్నారు. గ్రీన్ కారిడార్ పట్ల ఆర్టీసీ ఎండీ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం నాటికి బీఆర్టీఎస్ కు దగదగలు తీసుకురావాలని, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఇటు ఆర్టీసీ అటు కార్పొరేషన్ నిర్ణయించాయి. ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్ రవిబాబులతో పాటు ఆర్టీసీ కార్పొరేషన్ అధికారులు ఇటీవల ఏసీ బస్సులో ట్రయల్ రన్ నిర్వహించారు. సిటీ బస్ టెర్మినల్ నుంచి బయలుదేరిన బస్సులు రైల్వే స్టేషన్, అక్కడి నుంచి సిరీస్ రాజు రోడ్, రామవరపాడు రింగ్, జాతీయ రహదారి, బెన్ సర్కిల్, బందర్ రోడ్డు మీదుగా తిరిగి గవర్నర్పేట 2 డిపోకు చేరుకున్నారు. సెమీ ట్రయల్ ప్రారంభమైనప్పటి నుంచి కమిషనర్ రవిబాబు ఆర్టీసీ ఎండీ ప్రసాదరావుకు గ్రీన్ కారిడార్ గురించి వివరించారు. కమిషనర్ నుంచి ఆర్టీసీ ఎండీ కూడా అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సెమీ ట్రయల్లో సత్యనారాయణపురం, పింగళ మార్గులోని బీఆర్టీఎస్ బస్టాపులను ఆర్టీసీ ఎండీ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా రూపొందించిన బస్టాపుల డిజైన్ గురించి వివరించారు. ప్రారంభం నాటికి వీటికి మరిన్ని అందాలు అద్దుతామని ఆర్టీసీ ఎండీ చెప్పారు. బస్టాపుల డిజైన్ పట్ల ఆర్టీసీ ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాప్ వెంబడే ఉన్న డెడికేటెడ్ లైన్స్ ఎలా ఉన్నది ఆర్టీసీ ఎండీ పరిశీలించారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ డెడికేటెడ్ కారిడార్ కు డివైడర్ల స్థానంలో గ్రిల్స్ ను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ కమిషనర్ కు సూచించారు. బీఆర్టీఎస్ ప్రాజెక్ట్ చాలా చక్కగా ప్లాన్ చేశారని, ఇది వర్కౌట్ అవుతుందని భావిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ బి ప్రసాదరావు తెలిపారు. 4 కిలోమీటర్ల మేర ఉన్న డెడికేటెడ్ కారిడార్ ఏలూరు రోడ్డు వైపు పొడిగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ లాభాలను మోటివ్గా తీసుకోవడం లేదని, నష్టాలు వచ్చినా ప్రజలకు మెరుగైన ప్రయాణం అందించడానికి బీఆర్టీఎస్ కారిడార్లో బస్సులు తిప్పుతామని ఆయన స్పష్టం చేశారు. ముందుగా 20 నాన్ ఏసీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ఏసీ బస్సుల ఛార్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా ప్రయాణికుల ఆదరణ ఉండదని ముందుగా నాన్ ఏసీ బస్సులకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ నుంచి మరలా ఏలూరు రోడ్లో కలిసే వరకు టైం చాలా కలిసి వస్తుంది అనమాట. దాని ద్వారా ఇది 3వ రోడ్డు అవుతుంది. స్టేషన్ ఏంటంటే బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు అన్నది ఇది 3వ రోడ్డు ఉండటం వల్ల ప్యాసింజర్స్ చాలా మంది ఆ రోడ్డుకి స్విచ్ అవడానికి వీలుంటుంది. బీఆర్టీఎస్ రావటం ఒక రకంగా అది ఒక గొప్ప పరిణామంగా భావిస్తున్నాం అన్నమాట. గ్రీన్ కారిడార్ పూర్తయినా ఇంకా చిన్న పనులు పెండింగ్ లో ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలిపారు. ముఖ్యంగా బస్సుల్లో జీపీఎస్, ఐటీఎస్ వంటి సదుపాయాలు కల్పించాలని, ఆపరేషన్స్ కు అవసరమైన డ్రైవర్లు, కండక్టర్లను సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. 152 కోట్ల రూపాయల ప్రాజెక్టులో ఇప్పటికే 88 కోట్లు ఖర్చు చేశామని, అడిషనల్ బీఆర్టీఎస్ కారిడార్ ను ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. కారిడార్ రెడీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని సాఫ్ట్ ఇష్యూస్ బస్సెస్ లో ముఖ్యంగా జీపీఎస్ సిస్టమ్ కానీ, ఐటీఎస్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా లోడ్ చేసుకోవాల్సి ఉంది. బస్సులు సిద్ధం చేసేసుకొని దానిపైన కూడా సూటబుల్ గా డ్రాఫ్ట్ చేసుకొని, అంటే కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి త్వరగా అనుకుంటున్నాము. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఈ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఆర్టీఎస్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతున్న రికార్డు విజయవాడకు దక్కబోతోంది. పెండింగ్ పనులను త్వరితగతిని పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏబిఎన్ న్యూస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ ఏబిఎన్.